హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ ఇంట్లో మీరేమేమి చేసుకున్నారు? భక్షాలు, పూర్ణాలు, వడలు, వడలు ఏవైనా సరే. నేను మాత్రం చాలా చాలా సింపుల్గా చేస్తున్నా ఈ సంవత్సరం. సో మీరందరు తిని నన్ను చూసి మామ అనుండి అప్పుడు నేను తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాకపోతే ఏంటంటే మీకు దొరికిందా? నాకైతే బ్యూటిఫుల్ కుండ దొరికింది ఈసారి. అంటే నేను వేయలేదు ముగ్గు, శ్రీదేవి ముగ్గు రాదన్న విషయం మీకు బాగా తెలుసు, కానీ బట్ ఇట్లా వేసిందే దొరికింది. నాకైతే భలే నచ్చింది. అండ్ ఉగాది పచ్చడి ఇంత కుండలుగా అయితేనే చేస్తేనే నాకు సంతోషం అన్నమాట. మన ఇంటి మామిడి తురుము, మన ఇంటి అమ్మ పంపించిన చింతపండు, సో పుట్టింటి చింతపండు, అండ్ మన పక్క అంటే కాంపౌండ్ వాళ్ళ అవతల ఊసిన వేపపూత, కలగూరగంప ఉప్పు, కలగూరగంప బెల్లము, కలగూరగంప మిరియాలు. సో చాలామంది డ్రై ఫ్రూట్స్ వేస్తారు, మీరు వేస్తారా? నాకైతే పెద్దగా ఏమనిపించదు, కానీ ఆ పుట్నాల పప్పే అక్కడక్కడ తింటుంటే తింటుంటే అంటున్నా, అంటే చాలామంది తిన్నికే కూడా చేస్తారు ఉగాది పచ్చడి. మా ఊరంక గ్లాసులు దాగానికనే చేసుకుంటాం అనమాట. సరే, చాలాసార్లు సినిమాల్లో కానీ అట్లా చూపించినప్పుడు ఇంత కలిపి ఒక 2 చెంచాలు వేసుకొని ఇట్లా తిని పచ్చడి అంటారు. అంటే పచ్చడి అంటే భాష అదే, మరి ఎందుకో మేము తాగుతామో నాకు డౌట్. పచ్చడి అంటే రోటి పచ్చడిలాగా ఉండాలనా, ఈ పచ్చడిలాగా ఉండాలనా, ఏదో ఉండింటుంది లెక్క. సో ఇది ఫస్ట్ ఏం చేద్దామంటే, మామిడికాయను చాలామంది చిన్న ముక్కలు చేసుకుంటారు. నేను మాత్రం తురుముతే టేస్ట్ బాగుంటుంది. ముక్కలు అంటే అక్కడక్కడ వస్తాయి, కానీ తురుము ప్రతి ముద్దలో ఇంత వస్తుంది కాబట్టి మామిడికాయ తురుమే వేస్తామన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్లో చేస్తే చూసి నేర్చుకున్నాం. అక్కడ మాత్రం చేయలేదు, మనం ఇక్కడనే చేసుకుంటున్నాం. వగరు
ఫస్ట్ తీపేద్దాం, వగర్ కంటే తీపేద్దాం. నెక్స్ట్ సాల్ట్ అనమాట. అన్నేసుడు నన్నేసుడు అంటదండి సాల్ట్. అట్లనే లైఫ్లో ఉప్పదనం కూడా ఉండాలన్నమాట. చిరుచేదు అప్పుడప్పుడు లైఫ్లో షాకులు తగులుతుంటాయి. దానికి ఎగ్జాంపుల్గా, దానికి నిదర్శనంగా వేప పువ్వు. ఎంతమంది ఇట్లా ఫ్రెష్గా తెచ్చేసుకుంటారు నాలాగా. అండ్ కారానికి మిరియాలు. కారానికి మిరియాలు. ఫైనల్గా తెలంగాణ స్టైల్ అనాలనా ఏ స్టైల్ అన్నా నాకు తెలియదు, కానీ చింతపండు మాత్రం మంచిగా వస్తామన్నమాట ఇప్పుడు దీనికి సరిపడా. ఇప్పుడు ఫైనల్గా చింతపండు అనమాట. అంటే చింతపండు అంటే అమ్మగారు ఇచ్చిన చింతపండు అంటే అట్లా ఆవేశం వస్తుంది నాకు. ఓకేనా? ఇదన్నమాట ఫైనల్గా ఉగాది పచ్చడి రెడీ. అండ్ బ్యూటిఫుల్ కుండలో మంచిగా తయారై చేస్తున్నది కూడా. ఇదన్నమాట విషయము. కలగూరగంప ఉగాది పండుగ ఇట్లా జరిగింది. భక్షాలేవి, పూరీలేవి, బజ్జీలేవి అనకుండా అవి మళ్ళీ తింటాం, రేపు తింటాం. ఓకేనా? ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకు విషయం ఏందో. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఉగాది పండుగ ఎట్లా చేసుకున్నారన్న మాత్రం మర్చిపోకుండా చెప్పండి నాకు. ఓకేనా? బాయ్.